హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే టూర్ వెళ్తున్నామండి. సంక్రాంతికి అయితే టికెట్స్ అయితే దొరకలేదు, పిల్లలకి హాలిడేస్. సంక్రాంతి అయిపోయిన 3 days కలా టికెట్స్ అయితే దొరికినాయి. స్కూల్ అయితే హాలిడేస్ లేవు, మేము పెట్టుకున్నాం. ఏం టూరు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అన్నది వీడియో ఎండింగ్ వరకు చూడండి. మేమైతే ప్రస్తుతానికి అమలాపురం నుంచి రాజమండ్రి అయితే బస్సులో వెళ్ళాం. ఆ వీడియో అయితే నేను మిస్ అయ్యానండి. టైం అయిపోతుంది, మాకు ఈవినింగ్ రాజమండ్రిలో 5:30కి ట్రైన్ అండి. అందుకే ఎక్కడ మిస్ అయిపోతుందని నేను గబగబా వెళ్ళిపోయాను. 4 రోజుల ట్రిప్ కాబట్టి లగేజ్ నాకు ఎక్కువగా ఉంది, దాని గురించి నాకు వీడియో తీయడం కూడా కుదరలేదు. మేమైతే అమలాపురం నుంచి రాజమండ్రి వరకు బస్సు అయితే ఎక్కాము. అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వచ్చామండి రైల్వే స్టేషన్కి రాజమండ్రి. అక్కడ అయితే 5:30 కాబట్టి 5 కలా వచ్చాము. గబగబా మా ప్లాట్ఫారం చూసుకుని గబగబా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కిన వీడియో కూడా నేను తీయలేదండి. రాజమండ్రిలో ఎక్కాము. మేము చెన్నై వెళ్తున్నామండి. చెన్నై రైల్వే స్టేషన్లో మేము తెల్లవారుజామున ఎప్పుడో దిగుతాము. అందుకని మేము 5:30కి ఎక్కాలి. 5 కల్లా రీచ్ అయ్యాం రాజమండ్రిలో. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత చెన్నై రైల్వే స్టేషన్లో మేము తెల్లవారుజామున అయితే దిగామండి. తెల్లవారుజామున దిగాము. అక్కడ అయితే మేము ఇక్కడంతా ఒక రోజు స్పెండ్ చేస్తాము. తెల్లవారుజామున దిగి ఆ డే అంతా అక్కడే ప్లేస్లో చూస్తాము. ఏ ప్లేస్లో చూసామేంటన్నది మీకు వీడియో అయితే పెడతాను. చెన్నై రైల్వే స్టేషన్ అండి, చాలా పెద్దది. మేము ఎప్పుడు చూడలేదు, అక్కడ తెగలేదు కూడా ఎప్పుడు. ఆ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఎటు వెళ్ళాలి ఏంటన్నది మాకు అక్కడ తెలియదు, కొత్త కదా. అందులోకి ఎవరినైనా అడిగిదామన్నా అంతా తమిళే మాట్లాడుతున్నారు, తెలుగు ఎవరు మాట్లాడట్లేదు. మనకి అర్థం అవడానికి కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడైతే మా లగేజ్ అంతా ఎక్కడ పెట్టాలి ఏంటన్నది మేము వెతుకుతున్నాం. మేమైతే తెల్లవారుజామున ఏ టైం దిగామో టైం కూడా మీకు చూపిస్తున్నాను. మేమైతే తెల్లవారుజామున లాక్ రూమ్లో అయితే వెతుకుతున్నాము. లాక్ రూమ్లో వెతుక్కున్న తర్వాత లగేజ్ అందులో చేస్తాము. మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏమీ అర్థం కావట్లేదు. మా లగేజ్ పట్టుకుని ప్లేస్లన్నీ తిరిగితే మాకు కొంచెం కష్టం అవుతుంది కదా. టైం అయితే ఇప్పుడు 3:22 అయింది. ఇక్కడ అయితే లాక్ రూమ్ ఇంకా ఓపెన్ చేయలేదని మేము చూస్తున్నాం. లాక్ రూమ్లో అయితే ఓపెన్ చేస్తారు. అక్కడ లగేజీలన్నీ మాకు కావాల్సిన లగేజీలు తీసుకుని మన లగేజీ అంతా అక్కడ లాక్ రూమ్లో అయితే పెట్టేసుకున్నాము. పెట్టేసుకుని మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. ముఖ్యమైన తీసుకున్నామండి. బయటకు వచ్చేసి అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమైనా టిఫిన్ తినేసి అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటన్నది అప్పుడు చూస్తాం. పిల్లలైతే ఇందులోకి అయితే దిగడానికి ఎక్కడానికి చాలా ఇష్టపడుతున్నారు, దాంతో ఆడుకుంటున్నారు. లగేజ్ పెట్టేసాం కదండి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి బయటకు అయితే వస్తున్నామండి. మేము ఎక్కడికి వెళ్తుంది ఏంటి, డే అంతా ఏం చేసాం